డ్రైవర్ అన్న ఎవరిని నమ్మి మోసపోవద్దు, ఎవరిని నమ్మొద్దు. డ్రైవర్ అన్న నువ్వు ఎంతో నమ్మకంగా నీ ఊరోడనో నీ గేరోడనో నమ్మి సాక్షి సంతకాలు సూరిటీ సంతకాలు పెడుతున్నావు. దయచేసి ఎవరిని నమ్మి సాక్షి సంతకాలు కానీ సూరిటీ సంతకాలు కానీ పెట్టొద్దు. పెట్టినావనుకో కోర్టుల చుట్టూ పోలీస్ స్టేషన్ల చుట్టూ అలాగే పంచాయతీలు చేసుకుంటా తిరగాలి. దయచేసి అర్థం చేసుకొని ఎవరు కూడా సాక్షి సంతకాలు కానీ సూరిటీ సంతకాలు కానీ పెట్టొద్దండి. చాలా మన డ్రైవర్ అన్నలు చాలామంది మన యూనియన్ ఆఫీస్ దగ్గరకు వచ్చి అలాగే వాట్సాప్ గ్రూపుల్లో పలానా వాళ్ళకి సాక్షి సంతకం పెట్టామన్నా పలానా వాళ్ళకి సూరిటీ సంతకం పెట్టాం, మాకు నోటీసులు వస్తున్నాయని చెప్తా ఉన్నారు. మళ్ళీ సూరిటీ అంటే ఏంటి, సాక్షి సంతకం అంటే ఏంటి, దాని గురించి వివరించి చెప్పడానికే మీ అందరికీ అవగాహన కలిగించడానికే ఈ వీడియో ముందుకు వచ్చాను. విషయం ఏమంటే మనకి తెలిసిన వాళ్ళు, మన ఊరోళ్ళు అనుకోండి, మన గేరోళ్ళు అనుకోండి, మన ఫ్రెండ్ అనుకోండి, వాళ్ళు ఎక్కడైనా అప్పు చేయాలనుకున్నప్పుడు అప్పు చేస్తే గిన సాక్షి సంతకం కావాలంటారు, సూరిటీ సంతకం కావాలంటారు. సూరిటీ సంతకం సాక్షి సంతకం అర్థం ఏమంటే ఎవరికైతే మనం సాక్షి సంతకం పెట్టింటామో ఎవరికైతే సూరిటీ సంతకం పెట్టింటామో వాళ్ళు గిన కట్టకపోతే మనం కడతామని ఇష్టపూర్వకంగా ఒప్పుకొని సంతకం పెట్టినట్టు. అతను కట్టినా కట్టకపోయినా మనమైతే కట్టాలి సంతకం పెట్టిన పాపానికి. గనుక ఎవరు సంతకాలు పెట్టొద్దండి. ఇచ్చి నిష్ఠూరం అయ్యే కంటే కూడా ఇవ్వకుండా నిష్ఠూరం కావడమే మంచిది. కనుక జాగ్రత్తగా ఉండండి. విషయం ఏమంటే నిన్నటి రోజున మన ట్రాక్టర్ డ్రైవర్, నిరుపేద అయిన ట్రాక్టర్ డ్రైవర్ మన ఆఫీస్ కాడికి వచ్చాడు. అతని సమస్య చెప్పాడు. సమస్య ఏమంటే వాళ్ళ ఊర్లో ఒక అతని తెలిసిన అతనికి సాక్షి సంతకం పెట్టాడంట. ₹1,00,000 ఒక ట్రాక్టర్ వస్తుంది, బాగుంది, పాత బండి అయినా బాగుంది, చాలా తక్కువగా వస్తుంది, ₹1,00,000. కొద్దిగా నువ్వు సంతకం పెట్టు, నీ స్థలం ఉంది కదా, ఆ స్థలం పేపర్లు ఒరిజినల్ వద్దు, జిరాక్స్ నాకు చాలు, అది పెట్టి నేను బండి తెచ్చుకుంటా అంటే, సరే మన ఊరోడే కదా, మనం పొద్దున్న లేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటాం కదా అని నమ్మకంతో అతని ఆ స్థలం పేపర్లు జిరాక్స్ చేపించుకొని అలాగే అతనికి ఇచ్చి ఫైనాన్స్ ఆఫీస్లో శ్రీరామ ఫైనాన్స్లో సంతకం పెట్టడం జరిగింది. పెట్టి కూడా మర్చిపోయాడు. చాలా ఏళ్ళు అయిపోయింది, 8 ఏళ్ళు 10 ఏళ్ళు అయిందంట. ఈరోజు అతనికి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది. కోర్టుకు హాజరు కావాలని. కోర్టుకి వెళ్ళి చూస్తే అక్కడ ₹4,78,000 కట్టాలంట. ఎంతన్నా? ₹4,78,000 కట్టాలంట. ఓనర్ అత్తాపత్తా లేడు, ఓనర్ అడ్రస్ లేడు, ఓనర్ అయిపోయేసాడు. ఇతను ల్యాండ్ పేపర్లు పెట్టినందుకు ఇతను ఇరుక్కుపోయాడు. సాక్షి సంతకం పెట్టినందుకు ఇతను వాళ్ళ చేతిలో బుక్ అయిపోయాడు. ఇప్పుడు అతను కట్టకుంటే నేను కడతానని కదా సంతకం పెట్టినది. సూరిటీ అంటే అదే. ఇప్పుడు కట్టాలని కోర్టు నుంచి ఇవి వచ్చినాయి పేపర్లు. ఇప్పుడు నిరుపేద డ్రైవరు ఏదో కొద్దిగా వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించుకున్న కొద్దిగా స్థలం ఉంటే ఏదో ఊరోడు కదా గేరోడు కదా అని అది పెట్టి సాక్షి సంతకం పెట్టిన పాపానికి ఈరోజు కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. ప్రతి డ్రైవర్ అన్నకు చెప్పేది ఏమంటే ఎవ్వరు కూడా కానీ ఎవరికి సూరిటీ సంతకం కానీ సాక్షి సంతకం కానీ పెట్టొద్దండి. బంధువనో ఊరోడనో గేరోడనో స్నేహితుడనో ఎవరైనా కానీ ఎవరికి సంతకం పెట్టొద్దండి. ఎవరైనా నా గురించి తప్పుగా అనుకున్నా పర్లేదు. నేనేమంటానంటే ఇచ్చి నిష్ఠూరంగా అయ్యే కంటే కూడా ఇవ్వకుండా నిష్ఠూరం కావడం మేలు. చాలా మంది డ్రైవర్లు ఇదే కంప్లైంట్లు చేస్తా ఉన్నారు. అక్కడ సాక్షి సంతకం పెట్టాం, ఇక్కడ సూరిటీ సంతకం పెట్టాం, మమ్మల్ని ఫైనాన్స్ వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు, మమ్మల్ని పోలీసు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు అని చెప్తాను. అందుకు మీకు చెప్పేది ఒకటే, ఎవ్వరు కూడా సాక్షి సంతకాలు కానీ సూరిటీ సంతకాలు కానీ పెట్టొద్దండి. సాక్షి సూరిటీ సంతకం అంటే వాళ్ళకినా కట్టకుంటే మనం కడతామనే ఒప్పుకొని సంతకం పెట్టినట్టు. మళ్ళీ ఇవన్నీ మీకు తెలవాలని ఈ వీడియో ముందుకు వచ్చాను. ఈ వీడియోని కూడా తెలియని మన అమాయకులైన డ్రైవర్ల దగ్గరికి చేరేంతవరకు షేర్ చేయండి. ఎందుకంటే ఏదో సంతకం కదా, ఏదో ఇంటి పేపర్లు జిరాక్సే కదా, ఒరిజినల్ ఏమి ఇవ్వడం లేదు కదా అని భ్రమలో వాళ్ళకి జిరాక్స్ పేపర్లు ఇచ్చి సంతకాలు పెట్టి మోసపోతున్నారు. కనుక డ్రైవర్ అన్నా నువ్వు ఎవరి చేతిలో మోసపోవద్దు. నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను మోసం చేయాలనుకుంటున్నారు. నువ్వు ఎవరు కూడా నమ్మి సంతకాలు పెట్టొద్దు. ఇది విషయం.
అందరికీ నమస్తే, సలాం అలైకుం, జై భీమ్, జై హింద్, జై డ్రైవర్, జై డ్రైవర్. అన్న, నా పేరు ఎస్ అన్వర్ బాషా. నేను ఒక డ్రైవర్ని, అలాగే సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ ఫౌండర్, ఇప్పుడు ప్రెసిడెంట్ కొనసాగుతున్నా. జై హింద్.